2.5 years నుంచి కూడా నేను కూడా చూడడం జరుగుతుంది వస్తున్నాడు. తర్వాత ఈవిడ ఐందవి గారు కూడా బీజేపీ త్రూ మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఫేస్ టు ఫేస్గా మాట్లాడడం తన కూడా ఒక రకంగా అట్లాగే ఉంటుంది. ఐందవి గారు నేను వేరే డిబేట్లలో చూడడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్ అటాకింగ్ కాకుండా ఈరోజు మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ పార్టీ పరంగా మీరు మాట్లాడండి. ఒకవేళ నర్రా విజయ్ కుమార్ గారు ఎవరైతే అనలిస్ట్గా అనుకుంటే అనలిస్ట్గా మాట్లాడండి, జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్గా మాట్లాడండి. వన్ సైడెడ్గా ఒక పార్టీకి ఫేవర్ చేస్తున్నట్టు మీరు కూడా మాట్లాడద్దు. మనం లైవ్ డిబేట్లు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడితే మీ అనుభవం కానీ ఇదంతా కానీ ఎక్కడ అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, గుజరాత్కి గులాం అయిపోతున్నారు. అసలు ఏపీకి బీహార్కి వచ్చినంత ఇంపార్టెన్స్ తెలంగాణకి ఇవ్వట్లేదు. 10 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఈ గుజరాత్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గులాం చేయాల్సిన అవసరం ఏంటి అన్న దాని విషయంలోనే ఐందవి గారు సీరియస్ అయ్యారు. అయితే ఒకటి ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల గుజరాతోళ్ళని మొక్కాల మీద నిలిపిస్తాం తప్ప గుజరాతోళ్ళకి పోయి గులాంగిరి చేసేది కాదు. ఎందుకంటే గతంలో ఒకసారి మీరు వెనక్కి పోతే ఆ ఫోటోలు నిన్న రేవంత్ రెడ్డి గారు లైవ్ లో చూపించడం జరిగింది. ఆయన ఒక మీడియా ప్రెస్ మీట్ లో ఇదే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతోని గులాంగిరి చేయడం జరిగింది. గల్లీలో కొట్లాడి ఢిల్లీలో పోయి వాళ్ళ కాలు మొక్కడం జరిగింది. ఈ పరిస్థితిలో ఇక్కడ కొట్లాడుతున్న యాక్టింగ్ అక్కడ పోయి ఫ్రెండ్లీ మెయింటైన్ చేయడం జరిగింది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈ రోజు మీరు ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వంగి నమస్కారం పెడుతుండా, లేకపోతే కేసీఆర్ వంగి నమస్కారం పెట్టిండా, లేకపోతే కేటీఆర్ వంగి నమస్కారం పెట్టిండా అనేది అటు అమిత్ షాతోనైనా ఇటు నరేంద్ర మోదీ గారితోనైనా ఖచ్చితంగా వాళ్ళు వంగి నమస్కారం పెట్టింది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న పరంగా మర్యాదపూర్వకంగా బుకే ఇచ్చినా షాల్వా కప్పినా ఒక మర్యాదపూర్వకంగా ఉన్నాడు తప్ప ఖచ్చితంగా వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం. ఒక రకంగా ఆ రకంగా ఆలోచిస్తే నరేంద్ర మోదీకైనా ఇటు అమిత్ షాకైనా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఇక హైట్ కూడా షార్ట్ ఉంటారు, అప్పటికైనా వంగిన పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గులాంగిరి చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా నిన్ననే మనం 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగ అంటే విజయ్ గారు ఏమంటున్నారంటే ఏపీకి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగిన వెంటనే అటు నుంచి నిధులు వస్తున్నాయి, ప్రధాని గారు ప్రత్యక్షం అవుతున్నారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి అది ఉండట్లేదు. నిధులకు సంబంధించి ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నా పట్టించుకోవట్లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. అనేక అంశాలకు సంబంధించి అదాని విషయానికి సంబంధించి వెనుకుండి కుమ్ముకాస్తుంది ఆయనే. ఇవన్నీ జరుగుతున్నా ఎవరు మాట్లాడుతున్నారు? 28 సార్లు వెళ్ళి రావడానికి బెటాలియన్ తీసుకుపోవడానికి సరిపోతుంది తప్పితే తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది విజయ్ గారి ప్రశ్న. విజయ్ గారికి మొత్తం సబ్జెక్ట్ తెలుసండి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు ఒకటి, ఈ రోజు మొత్తానికి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు అనుకుంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పిదమే. డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. అది టు బి ఫ్రాంక్, అది నేను బీజేపీ అని కానీ లేదా బీఆర్ఎస్ అని మాట్లాడతలే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గానే మాట్లాడుతున్నా. అదే కాకుండా డిపిఆర్ ప్రెజెంట్ చేయనప్పుడు వాళ్ళు డిపిఆర్ మొత్తము తర్వాత వాళ్ళు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేసిందో దాన్ని అన్నింటినీ సబ్మిట్ చేసినాకనే వాళ్ళు జనరల్గా ఎవరైనా సెంట్రల్ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మటుకు డిపిఆర్ సబ్మిట్ చేయనప్పుడు జాతీయ హోదా ఎలా ఇస్తారు? అది విజయ్ కుమార్ గారు మళ్ళీ ఆ ప్రశ్నని ఎందుకు దేవదెత్తున్నో నాకు తెలియదు. ఒకటి. రెండోది, తర్వాత ఈరోజు అదానీ కానీ లేకపోతే అంబానీ కానీ లేకపోతే విజయ్ మాల్యా కానీ అది మటుకు బీజేపీ వాళ్ళకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదానిని మట్టుకు ఎక్కడైనా మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోదీ గారు ఎక్కడ పోతే అక్కడ అదానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంటే ఆయన బిజినెస్ అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు కదా ఇవన్నీ. అంటే మీ రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ఫైట్ చేస్తారు, మీరేమో ఇక్కడ అంటగాగుతారు. ఇప్పుడు ఆయన అవినీతి తెలిసింది కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం ప్రాజెక్ట్ అని చెప్తుంటే ముందు దిగినప్పుడు తెలియదా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ఒక ప్రాబ్లం ఏంటంటే అదానిని ఏదో ఫారెన్ లో కలవడం జరిగింది. అక్కడ ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడతా అనుకున్నప్పుడు ఆయన స్కార్పస్ ఫండ్ ప్రకారంగా నేను ఇస్తా అని లెటర్ పంపించాడు. డబ్బులు పంపించలేదు. అది మళ్ళీ నొక్కి చెప్తున్నాను నేను. అయితే దానికి వాళ్ళ లెటర్కి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అదానికి సంబంధించిన దగ్గర ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయాలని గట్టిగా చెప్పడంతో
రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు ఈ మిగతా వాళ్ళంతా ఏంటంటే తెలంగాణలో మరి ఆదానితోని రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అనడం జరిగింది. గతంలో వేరే డిబేట్లో కూడా నేను ఇదే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎక్కడైనా పర్సనల్ ఎంఓయూ ఏమైనా చేసుకుంటే దాని మీద ఎవరైనా చెక్ ఇచ్చారు 2-3 నెలలు పెట్టుకున్నాము అనేసి అంటే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. మీకు అవసరం లేనప్పుడు మీ దగ్గర ఆ చెక్ను అన్ని రోజులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మేము చెక్ను కూడా డిపాజిట్ చేయలేదని చూపించాల్సిన అవసరం ఏముంది, ఏ మెసేజ్ కన్వే చేస్తున్నాం అనేసి కేటీఆర్ అడిగారుగా. లేదండి, వాళ్ళు లెటర్ పంపించిండ్రు. ఆ లెటర్ కి మళ్ళీ తిరుగు లెటర్ ఏంటంటే నీ డబ్బులు మాకు అవసరం లేదు, రాష్ట్రంలో దేశంలో నీ మీద అప్రతిష్ట ఉంది కాబట్టి మేము తీసుకోమని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి లెటర్ రాసి పంపించినామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంతో సహా కూర్చొని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇష్యూ అయిన వెంటనే ఇమీడియట్ గా మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు ఢిల్లీ వెళ్లారు. అసలు ఏంటి మెయిన్ ఎజెండా ఏంటి? నిన్న ఢిల్లీకి పోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ వైస్ ప్రెసిడెంట్ గారి కూతురుది వివాహము. ఆ వివాహంకి ఆయన గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్న సత్సంబంధాలతో అందరికీ వ్యక్తిగతంగా ఎంపీలు ఎంతమంది ఉంటారు, ప్రజెంట్ ఎంపీలు పాత ఎంపీలు అందరికీ కూడా ఒక ఇన్విటేషన్ పంపించారు. కాబట్టి ఆ ఇన్విటేషన్ ప్రకారమే ఢిల్లీ పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నేను ఈడ మంత్రివర్గం గురించి మాట్లాడతలేను, లేకపోతే హైకమాండ్ కూడా కలుస్తలేను. ఒక ప్రియాంక గాంధీని కలవడానికి కారణం ఏంటంటే మొన్న వైనాడులో ఆమె ఎంపీగా ఎలక్ట్ అయింది కాబట్టి మా భారీ మెజారిటీతోని ఆమెకు ఒక్కటి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. దాంతో పాటు రేపు తెలంగాణకు రావాల్సిన నిధులలో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడము, దాని తర్వాత మిగతా ఒక మంత్రిని కలవడం అనేది రకంగానే ముఖ్యమంత్రి గారు స్వయాన నిన్ననే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిపక్షాలు అంటే ఎస్పెషల్లీ కేటీఆర్ ఒక్కడే ఇది మరి ఓవర్గా దీన్ని రచ్చ చేయడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు సరే నన్ను మీరు జైల్లో పెడతారా, పెట్టండి, నేను జైలు పోతా, నేను మొత్తానికి అక్కడ యోగా చేసుకుంటా, మళ్ళీ ఫిట్ అవుతా, మళ్ళీ వచ్చి ప్రజలలో పోతా, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి మాట్లాడితే నన్ను జైల్లో పెట్టిందని చెప్తా అని అబద్ధపు మాటలు ఈ రోజు ప్రజలకు చెప్పడం. సరే స్ట్రైట్ క్వశ్చన్, కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు లగ్జరీ ఇన్సిడెంట్ సంబంధించి? ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడండి. ఏదైతే 55 క్రోర్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ కార్ రేస్ లో అదొకటి, తర్వాత మొన్న లగ్చర్లలో ఏదైతే బ్యాక్ లో ఉండి మొత్తం చేసిందాం దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాని మీద ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఒకటి ఏంటంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏది ఈ కార్ రేస్ కింద ఏదైతే గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు, గవర్నర్ ఏం చేశారు హైకోర్టుకి పంపించి దాన్ని ఏమైనా క్లారిటీ ఉంది లేకపోతే ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా హైందవ్ గారు మాట్లాడుతున్నారు. హైందవ్ గారు మాట్లాడారు.